ఆస్ట్రేలియా నుంచి తూర్పు తైమూరుకి వలస వచ్చిన వాళ్ళు వెల్లులు. ఇక్కడ ఆస్ట్రేలియాలోని ఇది ఒక జాతి, ఆ జాతులు ఇక్కడికి వచ్చి ఉంటున్నాయి. అప్పుడు దీనిని పోర్చుగీస్ కాలనీగా పిలిచేవాళ్ళు. ఆ పోర్చుగీస్ కాలనీ పేరే తర్వాత కాలంలోని తూర్పు తైమూరుగా మారింది. ఈ తూర్పు తైమూరు పోర్చుగీస్ కాలనీగా పిలిచే దీనికి ప్రధానటువంటి హెడ్ క్వార్టర్ అంటే ఈ దేశం యొక్క రాజధాని ఢిల్లీ. డిఐఎల్ఐ ఆ దేశం యొక్క రాజధాని నగరం. తూర్పు తైమూరు యొక్క ప్రధానమంత్రి జనానా, తూర్పు తైమూరు యొక్క అధికారిక భాష పోర్చుగీసు. తూర్పు తైమూరులో మొదటిగా అడుగుపెట్టినటువంటి వాళ్ళని వెల్లులు అంటారు. ఈ వెల్లులు అడుగుపెట్టినటువంటి దీన్ని పోర్చుగీస్ కాలనీ అంటాం. ఈ వెల్లులు ఆస్ట్రేలియా నుంచి అక్కడ అడుగుపెట్టి ఆ పోర్చుగీస్ కాలనీలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రధాన కార్యాలయంగా ఉన్నదాన్ని, హెడ్ క్వార్టర్గా ఉన్న రాజధానిని ఢిల్లీ అంటాం. ఇది పోర్చుగీస్. ఇది హిందూ మహాసముద్రంలో ఉంటుంది. హిందూ మహాసముద్రంలో భాగంగా ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశాన్ని తూర్పు తైమూర్ అంటారు. ఇది ఒకప్పుడు ఇండోనేషియా ఆక్రమించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన తర్వాత దాని నుంచి వీళ్ళు స్వతంత్రం తీసుకునే క్రమంలోని వీళ్ళు ఈ గతంలో చిన్నగా ఉండేటువంటి ఈ దేశం 2002 సంవత్సరంలోని వీళ్ళు తూర్పు తైమూరు వాళ్ళు ఐక్యరాజ్య సమితిలోని సభ్యత్వం పొందారు. తూర్పు తైమూరు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది 2002 సంవత్సరంలో. అంతకుముందు వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో జాయిన్ కాకముందు వీళ్ళని ఇండోనేషియా ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేది. ఆ ఇండోనేషియా నుంచి, పోర్చుగీసు నుంచి, పక్కన ఆస్ట్రేలియా నుంచి వీళ్ళకి ఉన్నటువంటి సహాయ సహకారాలు కానీ థ్రెట్లు కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2002 సంవత్సరంలోని తూర్పు తైమూరుకి ఒక ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలోని భాగంగా చేసుకున్నారు. అంటే తూర్పు తైమూర్ ఆ యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితిలోని తూర్పు తైమూరు భాగంగా జాయిన్ అయింది 2002లో. అదే తూర్పు తైమూరు ఆసియాన్లోని భాగంగా జాయిన్ అయింది, ఆసియాన్లో సభ్యత్వం పొందింది 2025 అక్టోబర్ 26వ తారీఖున. 2025లో అయితే ఆసియాన్లో సభ్యత్వం పొందింది తూర్పు తైమూరు. 2002లోని ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందింది తూర్పు తైమూరు. అక్కడ ఉన్నటువంటి జాతి వెల్లులు అనే జాతి. ఇది ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు వలస వచ్చారు. అది తూర్పు తైమూరుకు సంబంధించిన అంశాలు. ఇక అక్కడ నుంచి